డిసెంబర్ 25వ ప్రభువా, మేము నాయన తండ్రి నీ జన్మదినం నాయన తండ్రి జరుపుకొని ఉన్నాము ప్రభువా యేసయ్య. ఈరోజు నాయన బిడలు నాయన తండ్రి క్రీస్తు పుట్టుక నాటిక నాయన తండ్రి యాక్షన్ సాంగులు కథలు ప్రభువా తండ్రి చేస్తూ ఉన్నాగా ప్రభువా, ప్రతి బిడను నాయన నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. బాగా నడవలసిన త్రోవానికి నేర్పు వాడు పెద్దవాడైన దాని నుండి తొలగపోడని నీ వాక్యం నాయన మాకు తెలియపరిచిన రీతిగా నాయన కొంతమంది బిడలు నాయన ఈ మన్నవ గ్రామాన్ని సంఘాన్ని ప్రేమించి నాయన తండ్రి చక్కగా సండే స్కూల్ జరుగుతున్న విషయంలో ప్రభువా టీచర్ని ప్రత్యేకంగా ఎన్నుకొని ప్రభువా బిడల మధ్య పరిచర్య చేయడానికి నువ్వు ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు. అందుకు తల్లిదండ్రులు సహకరించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. టీచర్స్ నాయన చక్కగా బిడలకు నాయన తండ్రి క్రీస్తు పుట్టక నాటక నేర్పించి నాయన తండ్రి యాక్షన్ సాంగ్ కథలు నాయన తండ్రి బిడలకు నేర్పించి ఉన్నారు ప్రభువా. ఇప్పుడు నాయన తండ్రి అయా ప్రజలందరూ ఎదుట నాయన బిడలు నాయన తండ్రి క్రీస్తు పుట్టక నాటక వేస్తూ ఉండగా ప్రభువా తండ్రి బిడలను నాయన నీ ఆత్మతో నింపండి, ధైర్యపరచండి నాయన, శక్తితో నింపండి నాయన యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన. చిన్న బిడ్డల పరలోక రాజ్యం వారిని నా యొద్దకు రానియండి, వాళ్ళని ఆటంకపరచొద్దని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. బాలులు ఈనాటి బాలులు రేపటి పౌరులని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా తండ్రి యేసయ్యా నువ్వు ఉండి నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన యేసయ్యా. నీకే స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామపేట ధ్యానిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానన్నావు ప్రభువా యేసయ్యా. మా మధ్య నాయన నువ్వు ఉండి నాయన తండ్రి యేసయ్యా అద్భుతంగా నాయన తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ గ్రామంలో ఉండే ప్రతి కుటుంబాన్ని నాయన దీవించండి, ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం నెమ్మదిని దయచేయండి నాయన యేసయ్యా. నీకే స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చావు మన్నవ సంఘాన్ని సిద్ధపరిచి నాయన తండ్రి నీ పరిచర్య చేయమని నాయన తండ్రి యేసయ్యా. మంచి కాపరైన నాయన తండ్రి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడన్నావు ప్రభువా యేసయ్యా. మా మంచి కాపరి నువ్వు నాయన తండ్రి యేసయ్యా. ప్రత్యేకంగా నాయన తండ్రి అయ్యా ప్రభువా మమ్మల్ని ఎన్నుకొని నాయన ఈ సంఘాన్ని ఖాయమని మాకు అప్పగించినందుకు నీకు స్తోత్రాలు. ఆత్మల భారము కలిగి నాయన మేము నీ పరిచయం చేసి ఆత్మను రక్షించే భారాన్ని మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి నాయన యేసయ్యా. ప్రతి కుటుంబంలో నాయన తండ్రి సమాధానం నెమ్మదిని ఆనందాన్ని ప్రేమను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా యేసయ్యా. ఇప్పుడు నాయన ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తూ ఉన్నాగా ప్రభువా యేసయ్యా. నీ ఆత్మ కుమ్మరించండి నాయన తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన. నూతన దేవాలయాన్ని నాయన మా మనవ గ్రామానికి నాయన కట్టుకోవటానికి నువ్వు కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు నాయన తండ్రి యేసయ్యా. ఆనాడు సొలొమోనుకు నాయన నువ్వు తెలియపరిచావు తండ్రి, నా నామ ఘనతకై ఒక మందిరాన్ని కట్టించమని నాయన సొలొమోనుకి ఏ రీతిగా తెలియపరిచావో తండ్రి, అలాగనే మా మన్నవ సంఘ బిడ్డలను నాయన సంఘ పెద్దలను నాయన తండ్రి ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నువ్వు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. చక్కని దేవాలయాన్ని కట్టుకోవడానికి కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మంచి కార్యాన్ని చేయటకు బలాన్ని పుచ్చుకొని ఉన్నారు ప్రభువా యేసయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు నాయన. మా గ్రామం దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి నాయన నీ దేవుళ్ళ మెండుగా అయ్యా కుమ్మరిస్తున్నందుకు నీ స్తోత్రాలు ప్రభువా. త్వరలో నాయన దేవాలయం కూడా నాయన తండ్రి పూర్తి చేసుకొని మేము ప్రతిష్ఠ చేసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దల కుటుంబాలను, స్త్రీల సమాజాన్ని, యవనస్తులను, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నాయన వృద్ధులు అందరూ కూడా ఈ దేవాలయం పనిలో నాయన పాలు పంపులు పొందుతూ ఉన్నారు నాయన. ప్రభునందుని ప్రవాస అర్థం కాదన్నావు ప్రభువా యేసయ్యా. మా బిడ్డలు నాయన తండ్రి ఎంతగానో శ్రద్ధంగా ఇష్టంగా నాయన తండ్రి దేవాలయం పని చేస్తూ ఉన్నాగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడలు దీవించబడటానికి ఈ కృప ఎంబడి కృప పొందుకోవడానికి సహాయాన్ని దయచేసి కృప చూపించమని ఈ ప్రోగ్రాంను నాయన ఆది నుండి అంతవరకు అధ్యక్షుడిగా నువ్వు ఉండి నడిపించమని ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్త నీకే స్తోత్రాలు నాయన. మేమందరం కూడా నీ నామ మందిరంలో పచ్చని మొక్కల వలె ఉన్నాము ప్రభువా తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క బిడను కూడా నాయన తండ్రి ఆ ఆత్మలు పొందుకునే భాగ్యము దయచేయి తండ్రి
యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు కూడా తీర్చమని నాయన, ప్రతి ఒక్క బిడ్డ కోరికను సిద్ధింపజేసి వాళ్ళ ఆలోచన యావత్తులు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మేమందరం కూడా నాయన నూతన సంవత్సరంలో అడుగు పెట్టించమని ప్రార్థన చేస్తున్నాను, ప్రతి బిడ్డని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు. మా గ్రామాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి, ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాన్ని నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో నాయన ఎల్లప్పుడూ మా బిడ్డలు వర్గల భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెల్లనమ్మా అను ఇద్దాం, మైక్ ఇద్దాం. పాస్వర్డ్ ఫోన్ అది నా ఫోన్ లో ఉండే పాపలను క్షమించి పాపలోకంలో పరిశుద్ధ రాజుగా మార్చి నీ సేవకురాలు తీర్చిదిద్దు స్వామి. ఆమేన్. పెళ్లి పెద్ద నేనొక వింత వార్తను వినుమో కన్యా మేరీ, నా మాటలు మది నిలుపమ్మా, నా మాటలు మది నిలుపమ్మా. తెలిపెద నేనొక వింత వార్తను వినుమో కన్యా మేరీ, నా మాటలు మది నిలుపమ్మా, నా మాటలు మది నిలుపమ్మా. దేవాదేవుని దయను నీవు పొంది ఉన్నావు, దేవాదేవుని దయను నీవు పొంది ఉన్నావు. దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎవరది? మరియా భయపడకు, నేను గాబ్రియేలు దేవదూతను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను, నీకు ఒక శుభవచనం తెచ్చి ఉన్నాను. ఆ శుభవచనం ఏమిటి ప్రభు? మరియా భయపడకు, దేవుని వలన నీవు కృపను పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగదాని, ఇది ఎలా సాధ్యము? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమునందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఆమెకు ఇప్పుడు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటలను నిర్ధముగా కానేరదు. నేను ప్రభు దాసురాలు, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా? మోసం చేసితివా ఓ పాపి మరియా, మోసం చేసితివా, నా హృదినే గాయం చేసివా, మోసం చేసితివా, నా హృదినే గాయం చేసివా. 10 పెద్దల మాటతో ప్రధానము చేసితి ప్రేమతో, 10 పెద్దల మాటతో ప్రధానము చేసితి ప్రేమతో. ఫలితము నాకవమానమా, నా అవమానమే కోరుకొంటివా,
ఫలితము నాకవమానమా, నా అవమానమే కోరుకొంటివా. మోసం చేసితివా, నా హృదినే గాయం చేస్తివా. మరి ఎంతటి మోసగత్తె, నేను నమ్మిన నా మరియా ఎంతటి మోసగత్తె, నన్ను మోసం చేస్తుందా, నాకు తెలియకుండా గర్భవతి కావడమా, ఈ అవమానం నేను ఎలా భరించగలను. మరియను ఎలాగైనాను రహస్యంగా విడనాడదు. నా మనసు ఎందుకు వేదనగా ఉన్నది, కొంచెం సేపు విశ్రమించదా. కూర్చుండ్రు. తెలిపెద నేనొక వింత వార్తను వినుమో ఓ యోసేపు, నా మాటలు మది నిలుపుము, నా మాటలు మది నిలుపుము. తెలిపెద నేనొక వింత వార్తను వినుము ఓ యోసేపు, నా మాటలు మది నిలుపుము, నా మాటలు మది నిలుపుము. పాపము ఎరుగని పావని మేరీ దేవుని కృప పొందే, పాపము ఎరుగని పావని మేరీ దేవుని కృప పొందే. పరిశుద్ధాత్మ శక్తితో మేరయ పావన మేరీ గర్భముందేను. తెలిపెద నేనొక వింత వార్తను వినుము ఓ యోసేపు, నా మాటలు మది నిలుపుము. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, ఎవరది? భయపడకు, నేను గాబ్రియేలైన దేవదూతను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలె గర్భము ధరించబడి ఉన్నది. ఆమెను సర్వోన్నతుని శక్తి కమ్ముకొనును. ఆమె కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడింది. ఆహా, ఎంత సంతోషకరమైన వార్త! ఆ దేవాది దేవుడు నా మరియ గర్భాన జనించుట ఎంత సంతోషం. ఇప్పుడు మరియ ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో ఇప్పుడే వెళ్ళేదా, మరియను చేర్చుకొనేదా. ఇప్పుడు మరియా, ఇదిగో వచ్చుచుంటిని. ఎంత వింత వార్తయో, ఏమి వింత వార్తయో, ఎంత వింత వార్తయో. నేనేమి చేయాలి, నేనేమి చేయాలి ఓ మహదేవా, నేనేమైపోవాలి, నేనేమైపోవాలి. కలకపటం ఎరుగని కన్యను కాపాడగరావ మహదేవా. నీ దీనురాలి ప్రార్థన ఆలకించు. ఈ అవమానం నుండి నన్ను కాపాడు. లోకులు కాకులే నన్ను హేళన చేయకులు నన్ను కాపాడు. నాకు సహనమును ఓర్పును ప్రసాదించు. నా మనసు ఎందులకో వేదనగా ఉన్నది. భారం తీర్చు ప్రభు. కూర్చుండ్రు. మరియా, మరియా, ఎవరది? నేను మరియా యేసవ్వును. ఇచ్చట నీవు ఏం చేయచుంటివి? ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుచుంటిని. నెమ్ము మరియా, ఇంటికి వెళ్ళదము. అటులే నాదా. డప్పులవాడు ఇది మూలంగా 50 మందికి తెలియజేయనిదేమనగా ప్రజాశంకరాయ వల్లని కైసర్ ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ పట్టణములకు వెళ్ళి తమ తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కైసరు ఔగుస్తు రాజు గారి ఆజ్ఞ. హో అన్న ఒక సైడ్ జరగండి, కొంచెం పక్కన.
ఇంకే అమ్మాయిలు బటర్ఫ్లై అంటే ఇయ్యి. ఆంటీ దగ్గర ఉన్నాయి, సీడ్ ఆంటీ దగ్గర. మరియా మరియా ఎవరది? నేను మరియా యోసేపు. ఇతడు ఏం చేయొచ్చుంటివి మరియా? నిద్రించుచుంటిని నాదా. లేము మరియా, బెత్లెహేమ్ నాకు వెళ్ళి మన పేర్లు నమోదు చేయించుకుందాము. లేము మరియా. అటులే నాదా. ఈ కూర్చుండ్రు. ఇట్రా. నాదా, నేను ఇక్కడ రోజాలను అడుగులు తడబడుచున్నవి. కొంచెం ఓపిక పట్టు మరియా. అటులే నాదా. నేను నాదా నా అడుగులు తడబడుచుండే, నడువగలేను నాదా నా అడుగులు తడబడుచుండే. భయపడకుము ఓ మేరీ, దేవదేవుడు తోడుగనుండు. భయపడకుము ఓ మేరీ, దేవదేవుడు తోడుగనుండు. నాదా, నా దాహంగా ఉన్నది. అలాగే మరియా, ఈ చెట్టు అలాగే మరియా, నువ్వు ఈ చెట్టు కింద కూర్చోను. నేను వెళ్ళి ఆగుపడే గ్రామునకు వెళ్ళి నీళ్లు గాడిదను తీసుకొని వచ్చాను. అటులే నాదా. ప్రాణ ప్రియుడు పోయనే, నా ప్రాణ ప్రియుడు పోయనే. ఎంతసేపైన రాడలా ప్రాణ ప్రియుడు రాడలా. నా ప్రాణ ప్రియుడు పోయనే, నా ప్రాణ ప్రియుడు పోయనే. బాలుడు గృంకుచుండెనే, బాలుడు గృంకుచుండెనే. ఒంటరిగా నేనుంటినే, నా ప్రాణ ప్రియుడు పోయనే, నా ప్రాణ ప్రియుడు పోయనే. మరియా మరియా, నీళ్లు త్రాగుము. మరియా మరియా, నీళ్లు త్రాగుము. బటర్ఫ్లై. లేము మరియా, ఇక బెత్లెహేమ్ నాకు వెళ్ళేదము. అటులే నాదా. సత్రపు యజమానులు ఫస్ట్ ఎవరమ్మా? అన్ని పడుతుంది మాటలు. అయ్యా అయ్యా, బెత్లెహేమ్ గ్రామం ఎంత దూరంగా ఉన్నది? మాకు పని పాటలు ఏమీ లేవనుకుంటున్నారా? వెళ్ళయ్యా వెళ్ళు. ముసలయ్య గారు ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ దగ్గర రావాలి. ఇంకొక మైక్ కావాలి దయతో. ముసలయ్య గారు త్వరగా రావాలి. జనులారా జనులారా, కరుణ చూపి మాపై స్థలమివుడి ఎవరైనా. జనులారా జనులారా. నెంబర్ 2.
యశు ఇక్కడ కూర్చో సార్ ఫోన్లో తీసుకుని కూర్చో వెళ్ళండి. నీట్గా తీయాలి. ఏయ్, కూర్చో. అమ్మాయి చెయ్యాలి నాన్న పడుతున్నాను చెప్పరా అలా చెప్పరా అందరూ అక్కడ అందరూ ఒక్కట నిలబడుతున్నారు. చెప్పేటప్పుడే ఎవరది? అమ్మా అమ్మ నా భార్య నిండి చూడాలి, ప్రసవం ఏదైనా పడుతున్నది, కొంచెం స్థలం ఇవ్వండి అమ్మ. తాను దూర సందు లేదు కానీ డోలు అంట డోలు బాటసార్లు ఫస్ట్ బాటసారి అయ్యా నా భార్య నిండి చూడాలి. ఇట్రండి. ఎవరు ఫస్ట్ బాటసారా? చెప్పు, డైలాగ్ చెప్పు. అయ్యా అయ్యా నా భార్య నిండి చూడాలి, ప్రసవం ఏదైనా పడుతున్నది, కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా. అయ్యా నా భార్య నిండి చూడాలి, ప్రసవం ఏదైనా పడుతున్నది, కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా. రెండో బాటసారి అక్క రైట్. అమ్మ మీరు చిన్నగా అటు వెళ్ళిపోండి పక్కకి. మీరు మీరు పక్కన ఉన్నాయి, అటు పక్కన ఉన్నాయి. కరుణ చూపుమయ్యా దర్శనమీయవయ్యా, కరుణ చూపుమయ్యా దర్శనమీయవయ్యా, దయగల దేవా భూమికి దిగి రావా, కరుణ చూపుమయ్యా. మదిలోని స్మరణ చేతులు నిరతము, మదిలోని స్మరణ చేతులు నిరతము, నా మది నీ కొరకై కలవరపడుచుండగా, నా మది నీ కొరకై కలవరపడుచుండగా, దర్శనమీయవ దయామయ దేవా, కరుణ చూపుమయ్యా దర్శనమీయవయ్యా, దయగల దేవా భువికి దిగి రావా, కరుణ చూపుమయ్యా. ఈ బాట వెళ్ళడానికి ఎంత కష్టమో. అయ్యో అయ్యో గర్భిశ్రీని బాగు పెట్టుచుంటివి. అయ్యా అయ్యా బెత్లెహేం గ్రామము ఎంత దూరంగా ఉన్నది? అదిగో కనిపించేది బెత్లెహేము, జాగ్రత్తగా వెళ్ళండి. ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చివరి సత్ర యజమాని స్థలం ఇచ్చమ్మాయి. అమ్మా అమ్మా ఎవరది? మీకేం కావాలి? అమ్మా అమ్మా నా భార్య నిండు చూడాలి, ప్రసవ వేదన పడుచున్నది, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. జనంతో సత్రమంతా నిండిపోయి ఉన్నది, పశువుల పాకలో కొంచెం స్థలం ఉన్నది, మీకు లేకపోతే అక్కడ ఉండండి. ఇక మీ ఇష్టం. ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.
అయిపోయిందా వస్తుంది అక్కడ చూడు. అవును, ఆ నక్షత్రం చాలా వింతగా ఉంది. ఎవరో మహానుభావుడు పుట్టి ఉంటాడు. మనం వెళ్ళి పూజించి వద్దాము. పదండి. ఓ తారకా, ఓ తారకా, ఇంత తారకా, ఓ తారకా, ఇంత తారకా, వెలుగు చిందించు తారకా, రారాజు చేరుకు మార్గము చూపుమా, రారాజు చేరుమాకు మార్గము చూపుమా, ఓ తారకా, వింత తారకా, ఓ తారకా, వింత తారకా. నలుమూలల తక్కినా డైలాగ్ మర్చిపోయి భూలోకమందున నలుమూలల తక్కినా నా సాటి రాజులలేడు, భోగభాగ్యములందు భోగభాగ్యములందు శౌర్యమునందు నా సాటి రాజులలో లేనలేడు. ఆ ఎవరెక్కడ? ఓన్లీ స్టేజ్ చిత్త మహాప్రభు. ఎలా ఉన్నారు? ప్రజలు నా గురించి ఏమనుకొనిచున్నారు? పెద్ద యజమాని చెప్పారు. ఏమిటి? ఆహా, ఏమీ లేదు ప్రభు. గొప్ప రాజు అని అనుకుంటున్నారు ప్రభు. ఓహో, అటులనా? తక్షణమే మన ఆస్థానమునకు బయలుదేరుదాము. అటులనే మహా. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. మహామంత్రి, ఏమీ ఆలజడి? ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట ప్రభు. తమ దర్శనార్థం వేచి ఉన్నారు. ఓహో, అటులనా? తక్షణమే ప్రవేశపెట్టుము. జ్ఞానులారా రండి. జ్ఞానులారా రండి. ప్రభువులకు ప్రణామం. ఎవరు మీరు? మీరు రాగల కారణమేమి? మేము తూర్పు దేశ జ్ఞానులం ప్రభు. తాను తెచ్చిన పరదేశం ప్రభు. విదుర రాజుగా పుట్టినవాడు. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. ఆ మహామంత్రి, నీవు తక్షణమే వెళ్ళి శాస్త్రులను, పరిశీలను, ఆస్థాన పండితులను తక్షణమే ప్రవేశపెట్టుము. చిత్త మహాప్రభు. శాస్త్రులారా రండి. ప్రభువులకు ప్రణామములు. శాస్త్రులారా, పరిశీలారా, ఆస్థాన పండితులారా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మన లేఖములను పరిశీలించుడి. చిత్త మహాప్రభు. పరిశీలించుడి. యూదా బెత్లెహేములోనే ప్రభు. బెత్లెహేములోనా? యూదా రాజుగా మీరుండగా వేరొక రాజు పుట్టి ఉన్నాడా? ఇది ఎలా సాధ్యం ప్రభు? అది సరే, ఎక్కడ పుట్టాడు? లేఖనములను పరిశీలించుడి. అవును ప్రభు. అవును ప్రభు. మా దేశంలో బెత్లెహేము మా ప్రధానములో ఎంత మాత్రమైన అల్పమైన నాదు అని రాయి ఉన్నది ప్రభు. అది కాదు ప్రభు. యూదా దేశపు
ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చినని రాయబడి ఉన్నది ప్రభు. మంత్రి, నీవు తక్షణమే వీడి శిరస్సు ఖండించండి. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మహామంత్రి, నీవు తక్షణమే బయలుదేరి మన ఆస్థానంలో విశ్రాంతి తీసుకొని జ్ఞానులను ప్రవేశపెట్టుము. జ్ఞానులారా రండి. జ్ఞానులారా రండి. పూలకు ప్రణామం. జ్ఞానులారా, యూదుల రాజుగా పుట్టినవాడు బెత్లెహేములో ఉన్నాడు. మీరు వెళ్ళి అరారాజును పూజించి వచ్చి మాకు తెలియజేయము. మేము వెళ్ళి అరారాజును పూజించేదము. ఇక మీకు సెలవు. వెరీ గుడ్. అమ్మ నాన్న రేపు జాగ్రత్త, చీరలు కాళ్ళకు. మా పిల్లల్ని ఇబ్బంది పెట్టారండి తల్లిదండ్రులు. జాగ్రత్త. ఉడుకు నీళ్లకు ఇల్లు కాలవు. యూదుల రాజుగా నేనుండగా మరొక రాజు పుట్టుటయా? అసంభవం, అసంభవం. ఎలాగైనాను ఆ రారాజును గుట్టుగా మట్టు పెట్టదగాక. ఒరే పేతురు, ఒరే పేతురు, ఒరే చిన్నోడా, ఒరే జాన్, బాగా చలి పుడుతుందిరా, చలి మంట వేసుకున్నావా? అవునురా, బాగా చలిగా ఉందిరా, వేసుకున్నాంరా. చలి మంట వేసుకున్నావా? ఆ ఆటలనే చలి కాసుకున్నా. ఒరే చిన్నవాడా, ఒరే పేతురు, వెళ్ళి కట్టెలు వెతుకొని రారా. అమ్మో నేను పోను, నాకు భయం. ఒరే జాన్, నువ్వు వెళ్ళి కట్టెలు ఎత్తుకురారా. నేను పోను, నాకు ఇంకా భయం. ఒరే యాకోబు, నువ్వు వెళ్ళి కట్టెలు ఎత్తుకురా. అమ్మో అమ్మో, అసలు నేను పోను. ఒరే చిన్నడా, నువ్వు పోయి కట్టెలు ఎత్తుకురా. ఉన్నాడ్రా, అన్నిటి భయపడతారు. నేను వెళ్ళి దత్తా కట్టెలు తులస్తే దాన్ని అంత చూస్తా. అన్నేనా పాటలు కనిపిలే. ఒరే పేతురు, అగ్గిపెట్టి ఉందా? అరే మా దగ్గర లేదురా. ఒరే జాన్, అగ్గిపెట్టవా? అరే నా దగ్గర కూడా లేదురా. ఒరే యాకోబు, అగ్గిపెట్టిరా. ఒరే చిన్నోడు, అగ్గిపెట్టిరా. అప్ప ఉన్నాడ్రా, మీకేం చేస్తారు? పెద్దడా, అరే ముట్టుకోని. ఇంకేం ముట్టించావు? ఇంకేం ముట్టించాలి? పెద్దలన్న పేరే కానీ ముట్టెంత రాదు, ఏమి రాదు. వచ్చాడు ముట్టడానికి. అప్ప చాలా వెచ్చగా ఉందిరా. వెచ్చగా ఉందిరా. అవునురా. అరే ఇప్పుడు ఒక పాట పాడితే ఉంటుంది. అరే పేతురు, ఒక పాట పాడరా. నేను పాడు, నాకు రాదు. ఒరే జాన్, ఒక పాట పాడురా. అరే నాకు కూడా రాదురా. ఒరే యాకోబు, నువ్వు పాట పాడరా. బొమ్మ అసలు నాకు రాదు. అరే చిన్న, నాకు సిగ్గురా, రాదు పాట. అరే పాడరా. అరే పాడు. అరే 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 పాడేవారా, వస్తుంది పాడరా. పాడు. అరే ఉన్నాడ్రా, పాడతా కానీ మీరుగా నాతో పాటు పాడాలా. సరే సరే.
చీకటి పడుతుంది చల్లగాలి వీస్తుంది, చీకటి పడుతుంది చల్లగాలి వీస్తుంది. ఏమి చెయ్యాలి రమామా మనం, ఏమి చెయ్యాలి రమామా, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి రమామా మనం, ఏమి చల్లగాలి వీస్తుంది మామ, చల్లగాలి వీస్తుంది మామ, చల్లగాలి ఆహా చల్లగాలి ఆహా చల్లగాలి వీస్తుంది మామ, చల్ల సంఘ పెద్దలు మాకు స్టేజ్ కట్టలేదు పెద్దది, ఎంత స్టేజ్ ఉంటే ఆడేది ఇరుక్కుంటారు ఇంకా. స్టేజ్ అంతా చూడండి ఓకేనా. చల్లగాలి వీస్తుంది మామ, చల్లగాలి వీస్తుంది మామ, నా ఒళ్ళు జల్లుమంటుంది మామ, నా ఒళ్ళు జల్లుమంటుంది మామ. చల్లగాలి వీస్తుంది ఒళ్ళు జల్లుమంటుంది, చల్లగాలి వీస్తుంది ఒళ్ళు జల్లుమంటుంది. ఏం చేద్దాము రమామ, మనమేం చేద్దాము రమామ. చీకటి పడుతుంది చల్లగాలి వీస్తుంది, చీకటి పడుతుంది చల్లగాలి వీస్తుంది. ఏమి చెయ్యాలి రమామా మనం, ఏమి చెయ్యాలి రమామా. ఎవరు రాలా అరే అబ్బా పళ్ళు పాడేవాడు ఎక్కడ నేర్చుకున్నావురా? నేను ఎక్కడ నేర్చుకుంటా, నీకు ఎందుకమ్మా? అరే మంటలు కట్లకే ఏంట్రా? చిన్నోడు వెళ్ళి కట్టెలు ఎత్తుకుంటా. ఒరే పేతురు కట్టెలు ఎత్తుకుంటారా, గొర్రెలాగేస్తారా పేతురు. అమ్మో నేను పోను. ఒరే జాన్ నువ్వు వెళ్ళి ఎగిపోయి అబ్బాయి కూర్చొని చెప్పాలి నేను. కూర్చోండి. వెళ్ళి అవి ఎగేసుకురారా. అమ్మో నాకు ఇంకా భయం. అరే యాకోబు నువ్వు వెళ్ళి కట్టలేక. అమ్మో అసలు నేను పోను, నాకు చాలా లాస్ట్ ఉన్నాడు రా, అన్నిటికీ భయపడతాను. నేను వెళ్ళి మన మంది ఎగేసొస్తా. సైడ్గా వెళ్ళు. అమ్మమ్మో నేను పోను, అమ్మమ్మో నేను పోను, నాకు అసలే భయం. యాకోబు నువ్వు వెళ్ళి మన అమ్మో నేను పోను, నా పిల్లలకి ఒక్కనే వాళ్ళండి. యాకోబు నువ్వు వెళ్ళారా. అమ్మో అసలు నాకు భయం, నేను పోను. అది చిన్న నువ్వు పోయి. అబ్బా ఉన్నాడు రా, అన్నిటికీ భయపడతాడు. నేను వెళ్ళి మన మందిని ఎగేసొస్తాను. పులత్తే దాన్ని అంతు చూస్తాను. ఒరే చిన్నోడు ఇంకా రాలేదేంద్రా? ఇంకేముందమ్మా, పులి తినేసిందేమో. నీ అన్ని యాక్షన్ మాట్లేరా? ఏముందమ్మా ఇంకా రాలేదా? వస్తున్నాడు. కూర్చోండి. ఏమ్మా ఏంది ఇంతసేపు? ఏమీ లేదురా, మన మంద దగ్గరకు పులొచ్చేసరికి దాన్ని తరిమేసరికి ఇంతసేపు పట్టింది. పడతల్లా నువ్వు ఒక్క వీడియో అబ్బా చెప్పరా ఏమైందో? ఏమీ లేదురా, ఏమీ లేదురా. అబ్బా చెప్పరా, ఏమీ లేదురా. తండింది. అటనా అటనా. కానీ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏంటి కుండుతున్నావు? ఏమి లేదురా, గొర్రె తండింది. పులిని చదువుకున్నాడు గొర్రెగా నిందా. గొర్రె మండపం కట్లరా. Hey!
ఒరే జాను వెళ్ళి కట్టెలు ఎత్తుకుని రారా. దేవదు అరే దెయ్యంరా. అరే ఎక్కడ ఎక్కడ దెయ్యం ఎక్కడరా? ఒరే అదేదో మాట్లాడుతుందిరా. ఉన్నాడ్రా, దెయ్యం లేదు గీయం లేదు, దాని అంత చూస్తా. ఒరే అదేదో మాట్లాడుతుందిరా. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళ్ళు. ఒక శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. చివరిలో దేవదూతలు కూర్చో. ఒరే చిన్నోడేదో తింటున్నాడు రోయ్. కూర్చోను కూర్చో సరిగ్గా. అరే నాకు కొంచెం పెట్టరా. అరే పెట్టరా. అరే 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 అబ్బా అన్నాడ్రా. అయినా ఇంతమందికి ఒక్కగా ఇట్లా తీసుకొని చూస్తున్నావా? ఇట్లా తినాలి. నీ పడితే నా పిల్లని తంతది, నేను పెట్టను. నేను పెడితే నా పిల్లని తంతది, నేను పెట్టనమ్మా, నేను పెట్టను. అది ఓపెన్ చేస్తాను పక్కన పెట్టు. అరే పెట్రా. అరే పెట్రా. అరే ఉన్నాడ్రా, పెడతా కానీ. అయినా ఇంతమందికి ఒక్కగా ఎట్ట సరిపోయింది? ఇదిగో ఎట్టు తీసుకొని చూస్తున్నావా? ఎట్ట తినాలి, తినేసి విరిచి ఎట్ట తినాలి. ఇంకేముందమ్మా నీ గారి మాత్రం గారేదమ్మా? రే నా గారేది, నా గారు నాకు ఇచ్చే. ఇంకేముందమ్మా మొత్తం ఆడే తినేసి. అదే మంట అనుకోవచ్చు గట్లగా. మన కొలకు లక్షకులు పుట్టినావంట. లక్షకులు కాదు లక్షకుడు. అవునులేమ్మా, మేము చదువుకున్నాం. మన కొలకు లక్షకులు పుట్టినాడమ్మా. లక్షకులు కాదు రక్షకుడు. లక్షకులు పుట్టినాడంట. మాకు చెవుడు ఆ రక్షకుడు. లక్షకులు పుట్టినాడంట కానీ పోయి చూసొద్దాం పండి. అబ్బా ఉన్నాడ్రా. ఒరే పెద్దోడా నువ్వు చెప్పు. అరే రక్షకుడు పుట్టాడంటరా. మనం వెళ్ళి పాపార్థని కడిగేసుకొని చూసొద్దాం. పోదామన్నా పోదాము, బెతలేముకు పోదాము. పోదామన్నా పోదాము, బెతలేముకు పోదాము. బెతలేముకు పోదాము, దేవుని మనము చూద్దాము. బెతలేముకు పోదాము, దేవుని మనము చూద్దాము. పోదామన్నా పోదాము, బెతలేముకు పోదాము. ఎక్కదక్కకి ఇంక వాళ్ళు ఇస్తాను. హాయిగా నిదురించుము, హాయిగా నిదురించుము. డోలా పాడద నీకు బాబు, హాయి
హాయిగా నిదురించుము, హాయిగా నిదురించుము. దేవాతి దేవుండు కరుణించినాకై వరముగా నిన్నే ఇచ్చేను బాబు. దేవాతి దేవుండు కరుణించినాకై వరముగా నిన్నే ఇచ్చేను బాబు. నీ బోసి నవ్వు నన్ను మురిపించేను, నీ అందమంతా నన్ను ఆనందపరచే. హాయిగా నీవింక నిదురించు బాబు, హాయిగా నీవింక నిదురించు బాబు. జోలా పాడద నీకు బాబు, హాయిగా నిదురించుము, హాయిగా నిదురించుము. జ్ఞానులము ధూపకాంకాలతో తూర్పు దేశపు జ్ఞానులము ధూపకాంకాలతో కొండలు నదులు లోయలు దాటి వచ్చుచున్నాము. నేనర్పింతు బంగారము, రాజా నేనర్పింతు బంగారము, గైకొనుము బాల జేసు రాజా. రాజాది రాజు జేసు రాజు అర్పింతు, నేనర్పింతు పొలమును, గైకొనుము బాల జేసు రాజా. నేనర్పింతు పొలమును, గైకొనుము బాల జేసు రాజా. రాజాది రాజు జేసు రాజు కావుమయ్య మమ్మును, నేనర్పింతు సామ్రాణిని, గైకొనుము బాల జేసు రాజా. నేనర్పింతు సామ్రాణిని, గైకొనుము బాల జేసు రాజా. ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వాళ్ళను ప్రభు ప్రభు ఇదిగా తీసుకున్న భార్య బిడ్డలు కాపాడండి ప్రభు. ప్రభు ప్రభు ఈ చుట్టుపాలు తీసుకొని నన్ను మా భార్య బిడ్డలు చల్లగా దీవించు ప్రభు. ప్రభు ప్రభు ఈ చుట్టుకాలు తీసుకొని నా భార్య బిడ్డలు కాపాడు. ప్రభు ప్రభు ఈ దుప్పటి తీసుకొని నా భార్య బిడ్డలు కాపాడు ప్రభు. ప్రభు ప్రభు
ఈ గొర్రె పిల్లని తీసుకొని నా పిల్లని దీవించండి బాబు. ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మెయిన్ అన్న అబ్బాయి సైడ్ జరుగు. ఫోల్డ్ చేయమ్మా, ఫోల్డ్ చేశాడు. పుట్టెను నేడు ఓ బాలయేసు పుట్టెను నేడు. ఆటలాడుదాం మనం, పాటలెన్నో పాడుదాం, పాటలెన్నో పాడుదాం. ఓ బాలయేసు పుట్టెను నేడు. ఓ బాలయేసు పుట్టెను నేడు. థ్యాంక్ యూ. అందరూ వర్షం లైన్లో నిలబడండి. మరి అమ్మ యేసప్తో సహా నిలబడిన లైన్లో ఆ బాబు తీసుకున్నాను. పెద్దలు పైకి వచ్చి పలహారం అందించాలని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రండి అయ్యా, పెద్దలు అందరూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈలోపు పెద్దలు వచ్చే లోపు ప్రార్థన చేసుకున్నాం. అమ్మగారిని కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అటు మంచిది. చివరి ప్రార్థన ఆశీర్వాదం. మనం ఎవరు మాట్లాడకూడదు, నామేనా, ఎవరు మాట్లాడదు. మీరు కూడా ప్రార్థనలో ఉండాలి, పైన వాళ్ళు కూడా నల్లరి చేయకూడదు. నా చివరి ప్రార్థన ఆశీర్వాదం. మీకు బ్లెస్సింగ్ కావాలా వద్దా? కావాలి. ఒకరిచ్చు బ్లెస్సి పనికి రావడానికి కూడా ఒకరిచ్చు. సర్వశక్తి యోముఖిని కనిక్రమ కలిగినట్టు కార్యవాధిపతి జీవం కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు, మీ అత్యున్నతమైన నామమునకు వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభు, ఈ 2025వ సంవత్సరపు నేను క్రిస్మస్ను ముగించుకోవటానికి మీరు చూపించిన కృపకే వందనాలు. చిన్న బిడ్డలు ప్రభువా, మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ లోకానికి మీ రాక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రచురించడానికి అనేక రీతులుగా ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. తండ్రి, చిన్న బిడ్డలు ప్రభువా, తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేస్తుంటే దయతో క్షమించండి తండ్రి. తల్లిదండ్రులందరూ కూడా ప్రభు బిడ్డలు ఎంకరేజ్ చేసి పంపించున్నారు నాయన. మేమందరము కూడా మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటూ ప్రభువా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రభువా ప్రార్థించడానికి, రక్షణ మారు మనసులైన ఆ బిడ్డలకు పొందుకునే విధంగా నేను సిద్ధపడటానికి సహాయం దయచేయమని ఈ వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రేపటి నుంచి మళ్ళీ స్కూళ్ళకు కాలేజీకి వెళ్తూ ఉండగా తండ్రి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయండి తండ్రి. వారికి మంచి బంగారు భవిష్యత్తును అనుభవించడానికి కృపను దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, మన్నవ గ్రామాన్ని మీరు ప్రేమించారు ఆయన. గ్రామం అంతటిని ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభు తల్లి సంఘముగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మహామందిరము మునుపటి మందిరము కంటే ప్రభు కడవరి మందిరము తండ్రి నాయన మహామహిమతో నింపబట్టడానికి నాయన మీరు చూపించిన కృపకే వందనాలు. నిజంగా ప్రభు, మా పెద్దలు చర్చి కమిటీ వారు, సేల్ కమిటీ వారు, యవనస్తులు, గ్రామస్తులు, అలాగే ప్రభు ఈ గ్రామంలో ఉన్న ప్రతి చర్చి మెంబర్స్ ప్రభు ఈ మహిమ మందిరం కొరకు ప్రయాసపడుతున్నారు తండ్రి. ప్రతి చర్చి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఘాల పరిచర్యను దీవించండి ఆయన. ఆయా సంఘాల్లో పరిచర్య చేస్తున్న పాస్టర్ గారులను దీవించండి, పాస్టర్ గారులను దీవించండి. వారి పరిచయం నిరంతరంగా ఫలాలు పొందుకోవటానికి సహాయం దయచండి. వీళ్ళందరికీ ప్రభువా తల్లి సంఘంగా నిలబెట్టి తండ్రి ఇక్కడ అద్భుతమైన పరిచర్య కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మందిరాన్ని మేము పూర్తి చేసుకోవడానికి సహాయము దయచేయమని, ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు ఈ స్థలం నుంచి ప్రభు మా గ్రామం అంతటికి వెళ్ళిపోవడానికి సహాయం దయచేయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దినాలలో ప్రభువా దిక్కుల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభువా పేరు పేరును ఆశీర్వదించమని, మా గ్రామ సరిహద్దులను
మా సంఘ సరిహద్దులను విశాలపరుచు ప్రభు. అనేక మంది బిడ్డలు ప్రభు మీ సన్నిధిలోనికి వచ్చి స్థుతించే భాగ్యాన్ని దాయక్షమని నా ఇక్కడ చేసిన ప్రతి బిడ్డను దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మని కన్నుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలకు చిన్న మనందరికీ మన చిన్న బిడ్డలకును అలాగే ఈ నూతన మందిరానికి మన కుటుంబాలకును సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి, మరియమ్మ కుమారునికి, లోక రక్షకునికి, ప్రభువుల ప్రభువుకి, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. థ్యాంక్ యూ. అందరికి వందనాలు చెప్పండి. మా పిల్లలు చప్పట్లు కొట్టండి. పలహారం ఇస్తే పలహారం ఇచ్చేసి పలహారం ఇస్తే ఈలోపు చిన్నగా వన్ బై టీచర్స్ రండి మా లైన్లో నిలబడి యవనస్తులు వీళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. రండి మా లైన్లో మోకరించండి. సార్ నువ్వు నిలబడి బాగా నేను మోకరించండి. మహోన్నతుడు వందనాలు, మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొక పరంత మీ పాదాలు సంతకూర్చాం. పండుని ప్రభువ, సంజనని అలాగే సుశీలను ప్రభువ, ప్రియాంకను ఈ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎవరి కాలంలో ఈ బిడ్డలు ప్రభువ చక్కగా నేర్చుకుంటూ నేర్పిస్తూ నేను చిన్న బిడ్డలు మీ సన్నిధానంలోకి నడిపిస్తున్నారు తండ్రి. ఇంకా మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆత్మీయమైనటువంటి మేలు ప్రభువ ఈ బిడ్డల మీద వచ్చింది. ఆయన ప్రేమతో పంపించిన వారి తల్లిదండ్రులను బట్టి కూడా మీకు వందనాలు. తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి మీరు చక్కగా చదువుకోండమ్మా, చక్కగా నేర్పించండమ్మా, మంచిగా వర్ధిల్లండమ్మా అని ప్రభువ తల్లిదండ్రుల యొక్క ఆశను ఈ బిడ్డలు నెరవేర్చడానికి కృపను అనుగ్రహించి నడిపించమని, మీకు బంగారు భవిష్యత్తును దయచేసి కృపతో నింపమని, నేను ఈ బిడ్డలు ఎదిగే కొద్ది తండ్రి ఎక్కడా తొట్టులకున్న ప్రభువ మీ సేవలోనే మీ పరిచర్యలోనే కొనసాగిపో భాగ్యాన్ని దయచేయమని, ఈ కుటుంబాలను దీవించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. అనేక దేవుని దీవెన సదాకాలం టీచర్స్ తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ. కష్టపడ్డారు. హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.